అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. అది వార్ అవుతుందంటే ఆయన చెప్పారు, క్లారిటీ ఇచ్చారు తర్వాత దాని గురించి ఏం జరిగింది ఏంటనేది. ఆయన రిప్లై ఇవ్వాలన్నా ఆయన ఒక టైం ఉన్నప్పుడు రిప్లైలు ఇస్తూ ఉంటారు ఫ్యాన్స్కి. సో దాంట్లో బాబు రికార్డులు ఎగరేయాలన్నప్పుడు ఓకే అని ఆయన అన్నారు. అక్కడ ఆయన ఉద్దేశంలో ఆయన అనుకుంటారు కళ్యాణ్ బాబు అని చెప్పి. ఆ బాబు అంటే ఇప్పుడు ఈయన అంటారని ఆయన తెలిసి ఉండకపోవచ్చు. సో అట్లా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, చిన్న చిన్న మిస్టేక్స్. ఇవన్నీ పట్టుకుని వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే నడవదు. సో ఆయన బిజీలో ఆయన ఉన్నారు. ఈ హడావులో రిప్లై చేయడం ఎక్కువ ఆయన సినిమా ఇప్పుడు, ఎందుకంటే ప్రతి చోటకి ఆయనే తిరుగుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారి ప్లేస్లో రీప్లేస్మెంట్గా ఆయనే తిరుగుతున్నారు. సో ఇంకా హీరోయిన్లు కుదిరితే తీసుకొస్తున్నారు ఈవెంట్లకి. ఇప్పుడు రాశి ఖన్నా గారిని తీసుకొచ్చారు. సారీ చెప్పారు, అందరూ సపోర్ట్ చేస్తేనే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అని చెప్పారు. ఫ్యాన్స్ అది అర్థం చేసుకుని సపోర్ట్ చేస్తారు. వాళ్ళు వీళ్ళు సపోర్ట్ చేయక్కర్లా. కళ్యాణ్ గారి ఫ్యాన్స్ వాళ్ళకి నచ్చితే సినిమా ఫస్ట్ వాళ్ళే లాగుతారు దాన్ని. అంతకుముందు ఓజీ ఆడలేదు, అందరు చూస్తే ఆడింది ఓజీ. అలా లేదు కదా. ఏంటంటే కళ్యాణ్ గారికి ఉన్న ఫ్యాన్ బేస్ అది ఫస్ట్ వాళ్ళు సాటిస్ఫై అయితే సినిమా ఆడియన్స్లోకి ఎలా తీసుకెళ్లాలని వాళ్ళు చూసుకుంటారు. సో ఇదంతా ఇక్కడ ఆ హెడ్ఏక్ అంతా డైరెక్టర్ గారు తీసుకున్నారు అనమాట. సో సినిమా మాట్లాడుతుంది అంతే. జై పవన్ కళ్యాణ్. అనబోయేది డిప్యూటీ సీఎం కాదు, ఇంకా సీఎంఏ. ఎలా ఉంది బ్రో? పాట మాత్రం గత్తర్ లేపి. నిజంగా హాస్పిటల్ నుంచి వచ్చిన ఇప్పుడు ఇంకా 2 సిరింజులు పెట్టుకోవాలి. వచ్చినందుకు పడతాడు. పాట మాత్రం పడుతూ మాకైతే గత్తర్ లేపిన పాట. గత్తర్ లేపి. ఎలా ఉంది బ్రో సాంగ్? అసలు గబ్బర్ సింగ్ తర్వాత ఇప్పుడు చూస్తున్నాం బ్రో. స్టెప్స్ వేసింది బ్రో, ఒక్కొక్క స్టెప్పులు देख लेंगे साला బాబులకే బాబు, బాబులకే బాబు. ఇద్దరు కాంబినేషన్ బాగుంది. గబ్బర్ సింగ్ లా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. చూడండి ఒకసారి కాల్ బ్రో, నేను ఒక ఫిల్మ్ మేకర్. నేను కూడా కాబట్టి సినిమాలన్నీ బాగుంటాయి, అన్ని బాగుంటాయి, అందరూ బాగుంటారు. TFI జై TFI, జై పవర్ స్టార్, జై పవన్ కళ్యాణ్. సాంగ్ అయితే 19కి వస్తున్నాం, కొట్టేస్తున్నాం. డే 1 ఎవరు రాలేదు. దేక్ లేంగే సాలా ఎవడు వచ్చినా చూసుకుందాం.